అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం నుండి 22వ వచనం వరకు. యేసు గలిలే సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అన్నబడు సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయుచు చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పెట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తన తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలను బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానించక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఈ బంగారు పాదములకు స్తోత్రం నాయనా. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి, మా అందరికి కూడా ప్రభువా చురుకైన మెలకు ఇచ్చారు. స్తోత్రములు. గత రాత్రంతా కూడా మీరు మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. నాయనా, ఉదయకాల సమయంలో మొదటి గడియ మీతో గడిపేటువంటి భాగ్యం ఇచ్చారు నాయన. వందనాలు తెలియజేస్తున్నాం. సమయంలో ప్రభువా ఆయన వాక్యాన్ని అందించబోతుండగా నన్ను మీ బూరగా వాడుకోండి, సిలువ చాటున మరుగుపరుచుకోండి ప్రభువా. సహాయం దయచేయండి. వింటున్న వారు కూడా శ్రద్ధ కలిగి తండ్రి నేను ఈ యొక్క కొద్దిపాటి వాక్యాన్ని వినడానికి సహాయం దయచేయమని, చేరువచ్చిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబంలో సంతోషము సమాధానంతో నింపమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము విధేయత అంటే ఏమిటి అనే అంశం గురించి వాక్యానుసారంగా కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా మన యొక్క లోక సంబంధంగా కూడా మనము విధేయత కలిగి ఉండాలి. పరలోక సంబంధంగా మన దేవుని యొక్క సంబంధంగా, ఆత్మీయ సంబంధంగా మనము దేవునికి విధేయత కలిగి ఉండాలి. ఇవి రెండు కూడా మనకు చాలా ప్రాముఖ్యమైనవి. ఇందులో ఎక్కువ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యం పట్ల మనము విధేయత చూపించాలి. ఈ విధేయత అనేది మనకు అవసరమా అంటే అవునండి. ఎందుకని అవసరము అంటే, ఆదిలో కూడా మనం గమనించినప్పుడు ఆదాము అవ్వను దేవుడు ఎంతగానో ప్రేమించి దేవుడు తన స్వహస్తాలతో సృష్టించాడు. అయితే తన స్వరూపము చొప్పున మరి ఆదామును దేవుడు నిర్మించాడు. నాసికారంధ్రంలో దేవుని యొక్క జీవవాయువుని ఊదినప్పుడు ఆదాము జీవాత్మ కలిగిన వాడై ఆదాముగా చేయబడ్డాడు, జీవించాడు. అయితే ఆదాము అవ్వ ఇద్దరు కూడా దేవునికి అవిధేయత చూపించి పాపములో పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కనుక విధేయత అనేది మన జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది అనేది మనందరం కూడా ఈరోజు నేర్చుకోబోతున్నాం. అయితే విధేయత అనేది ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం గమనిస్తే, ఇప్పుడు మనము చదివినటువంటి వాక్య భాగంలో గలిలయ సముద్ర తీరమున మత్తయి సువార్త 4వ అధ్యాయము 18 నుంచి మనం చదువుకుంటూ వెళ్తే 22 వరకు, యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడినటువంటి సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఇక్కడ చూస్తున్నాం మనము సీమోను, అంద్రెయను చూస్తున్నాం.
వారు వలలు వేస్తూ ఉన్నారు. ఎందు నిమిత్తం వారు వలలు వేస్తున్నారు? వారి యొక్క జీవనోపాధి వలలు వేయడం. గమనించండి, వారు జాలరులు. వారి యొక్క జీవనోపాధి వలలు వేసిన తర్వాత ఆ యొక్క ఏమైతే మనకు చేపలు పడతాయో వాటిని అమ్ముకోవడమో, ఆ విధంగా వారు జీవనం సాగిస్తూ ఉంటారు. అయితే అక్కడ యేసు ప్రభువారు వారిని పిలుస్తున్నాడు. ఆయన, "నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరుగా చేతునని" వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. గమనించండి ఈ వాక్య భాగాన్ని. జీవనోపాధిగా ఏమైతే వారు కలిగి ఉన్నారో, దేవుని యొక్క స్వరాన్ని వినిన వెంటనే వాటిని విడిచిపెట్టి వారు దేవుని వైపు చూసినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ యొక్క వాక్య భాగంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏందంటే, విధేయత చూపించారు జాలరులు. అయితే వెంటనే చూపించారు. ఆలస్యం చేయకుండా చూపించారు. ఎలా చూపించారు విధేయత అంటే, వారి యొక్క జీవనోపాధి సహితము గూడా వాటిని విడిచిపెట్టి దేవుని వైపు చూచారు అనేది మనం ఇక్కడ గమనించాలి. జీవనం కంటే ప్రాముఖ్యమైంది. మనం ఏమైతే ఈరోజు జీవనం సాగిస్తున్నామో, మన ఉద్యోగం కావచ్చు, మన కుటుంబంలో మన యొక్క పనిబాట్లు కావచ్చు, ఏ విషయమైనప్పటికి కూడా మన జీవనానికి సంబంధించిన విషయం ఏదైతే ఉందో, అంతకంటే ప్రాముఖ్యమైంది దేవుని యొక్క స్వరానికి లోబడడం, దేవుని యొక్క మాటకు లోబడడము, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించడము, వెంటనే మనము దేవుని వైపు చూడడము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. తర్వాత చదవండి. ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరి సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దొనెలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దోనె మరియు తండ్రిని విడిచిపెట్టారు. ఈరోజు మనము మన లోక సంబంధంగా మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో వారిని విడిచిపెట్టి ఒక్కొక్కసారి మనము దేవుని పరిచర్యలకు రాలేం. గమనించండి ఇక్కడ, తమ యొక్క జీవనోపాధిగా ఏమైతే ఉందో ఆ యొక్క వృత్తిని విడిచిపెట్టి లోక సంబంధంగా ఎవరైతే ప్రాముఖ్యమైనటువంటి వారో తండ్రిని విడిచిపెట్టి దేవుని వెంబడించినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, విధేయత అనగా వెంటనే లోబడము అనే విషయాన్ని మనం గమనించాలి. ఆలస్యము చేయకుండా దేవుని మాటకు లోబడ్డము అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి, మరొక వాక్య భాగాన్ని గమనిద్దాం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 35వ వచనాన్ని కూడా మనం ఒకసారి గమనిద్దాం. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసుని గూర్చి సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న యొక్క చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఇక్కడ నపుంసకునికి ఫిలిప్పు మరి సువార్త ప్రకటించినట్టుగా ఇక్కడ చూస్తున్నాం. యేసుని గూర్చిన మాటలు చెప్పినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఈ యొక్క నపుంసకుడు మరి యేసుని గూర్చిన అటువంటి మాటలు విన్నాడో వెంటనే ఆ యొక్క బాప్తిసానికి సిద్ధపడ్డాడు. కనుక గమనించండి, ఆలస్యం చేయకుండా దేవుని యొక్క సువార్తను స్వీకరించాడు నపుంసకుడు. ఆలస్యం చేయకుండా దేవుని యొక్క మాటలకు లోబడ్డాడు. ఆలస్యం చేయకుండా మరి లోకాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరగాలని, దేవుని యందు విశ్వాసం ఉంచాలని, అదే సమయంలో రక్షణ భాగ్యము పొందుకోవాలని నపుంసకుడు నిర్ణయించుకున్నాడు.
వెంటనే ఫిలిప్పు కూడా నపుంసకుడును ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చెను. గమనించండి, ఈ యొక్క అంశాన్ని మనం గమనించినప్పుడు దేవుని యొక్క మాటకు వెంటనే లోబడ్డము, ఆలస్యం చేయకుండా లోబడము అనేది మనము విధేయత అని పిలుస్తాం. మన యొక్క దైనందిన జీవితంలో కూడా విధేయత మనము చూపించే వారంగా ఉండాలి. ఎలా చూపించాలి అంటే, వెంటనే మనము దేవుని వైపు చూసే వారంగా, దేవుని వాక్యానికి లోబడేటువంటి వారంగా ఉండాలి అని మనం నేర్చుకోవాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, మరొక వాక్య భాగాన్ని గమనిద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7, 8 వచనాలు మనం చదివినట్లయితే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7, 8 వచనాలు చదువుదాం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. ఇక్కడ మనము నోవహు గురించి చూస్తున్నాం. నోవహులో విశ్వాసం ఉంది. క్రైస్తవునికి విశ్వాసము చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. అంతర్గతంగా మనము విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం అనేది మనలో లేనట్లయితే మనము దేవుని వైపు చూడలేము, దేవునితో కలిసి నడవలేము, దేవుని వాక్యానుసారంగా జీవించలేము. ఈ విశ్వాసము గురించి మనం గమనించినప్పుడు నోవహు కొన్ని సంగతులు విన్నప్పుడు, దేవుని చేత హెచ్చరింపబడినప్పుడు వెంటనే నోవహు భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాడు. దేవుడి స్వరము ఏమైతే నోవహుతో మాట్లాడిందో ఆ స్వరాన్ని బట్టి నీ యొక్క కుటుంబాన్ని కాపాడుకో, ఒక ఓడను తయారు చేసుకో, ఒక జల ప్రళయం రాబోతుంది. ఈ యొక్క ప్రజలందరూ కూడా ఎవరైతే పాపంలో జీవిస్తున్నారో, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారో వారందరూ కూడా నాశనమైపోతున్నారు. నిన్ను, నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకొని దేవుని స్వరము విన్నప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాము, సందేహము లేకుండా మరి నోవహు విధేయత చూపించాడు. ఆ విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. సందేహింపలేదు. నిజంగా జలప్రళయం వస్తుందా? జలప్రళయము ఈ ప్రాంతాన్ని నాశనం చేస్తుందా? అందరూ కూడా చనిపోతారా? జలప్రళయం వల్ల చనిపోవడం జరుగుతుందా? అనేటువంటి రకరకాల సందేహాలు మరి నోవహుకు రావాలి. కానీ నోవహుకు అటువంటి సందేహాలు రాలేదు. ఎందుకనంటే సందేహము కంటే కూడా విశ్వాసము నోవహులో ఎక్కువ ఉంది. అందునిమిత్తమే విశ్వాసమును బట్టి నోవహు దేవుని యొక్క మాటను, దేవుని యొక్క హెచ్చరికకు లోబడ్డాడు, విధేయత చూపించాడు. సందేహం లేకుండా విధేయత చూపించడం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే మన యొక్క నోవహులో విధేయత అనేది ఎంత ప్రాముఖ్యత ఉందని గమనిస్తే, విశ్వాసాన్ని బట్టి ఆయనలో ఆ యొక్క విధేయత ఉన్నట్టుగా మనం గమనించాలి. వెంటనే ఒక ఓడను తయారు చేసుకున్నాడు. తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, మనం కూడా సందేహము లేకుండా మనము దేవుని యొక్క మాట పట్ల విధేయత చూపించాలి అని మనం గ్రహించాలి. మరొక వాక్య భాగానికి వద్దాం. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 7, 8 వచనాలు మనం చూద్దాం. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 7, 8 వచనాలు చదువుకుందాం. 7వ వచనం సరిపోతుంది, చూద్దాం ఒకసారి. తనకు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును
తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఇక్కడ ఇచ్చే విషయాన్ని గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. ఎలా ఏమివ్వాలి? దేవునికి మనము ఏమిస్తాము అనే విషయాన్ని గమనించినప్పుడు, దేవుని వాక్యం మనకు ఏమని బోధిస్తుందో, ఆ వాక్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుని యొక్క మందిరంలో ఆ యొక్క ధననిధి ఉండులాగున కానుకలు మనం సమర్పించాలి. అదే సమయంలో దేవుని పరిచర్యకు మనము సహకరించేటువంటి వారంగా ఉండాలి. ఇంకా మనం తీసుకుంటే, మన హృదయాన్ని దేవునికి సంపూర్తిగా అప్పగించేటువంటి వారిగా ఉండాలి. అయితే ఇక్కడ మనము ఇచ్చే విషయంలో సనుగు కొనకయు, బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యాలి. సనుక్కోవడము, బలవంత పెడితే ఇవ్వడము, ఇలా మనకు ఉండకూడదు అనేది మనం చూస్తున్నాం. కనుక సనుక్కుంటా ఇచ్చినట్లయితే అది దేవునికి అంగీకారమైంది కాదు. ఎవరో ఇమ్మంటే బలవంతంగా ఇస్తే అది దేవుడు దాన్ని స్వీకరించడు. అదే విధంగా మనం చూసినప్పుడు గూడా అది మనం దేవునికి ఇచ్చేటువంటి వాడిగా ఉండాలి. ఆ విషయాన్ని మనం కయ్యను, హేబెలు విషయంలో చూసాం. శ్రేష్టమైన బలి అర్పణ ఇవ్వడానికి మనం ముందుకు రావాలి. ప్రథమ ఫలం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో మనం ముందుకి ఉండాలి. ఇవన్నీ మనం గమనించినప్పుడు సనుక్కోకుండా, గొణుగుకోకుండా, అదే విధంగా బలవంతము చేస్తే ఇచ్చేవారంగా కాకుండా, మన హృదయంలో మనం ఏమైతే అనుకుంటామో దాని ప్రకారంగా మనము ఇచ్చేవారంగా ఉండాలి. ఇక్కడ మనము గమనించినప్పుడు విధేయత అంటే బలవంతము కాక మనస్ఫూర్తిగా చేయునది అనేది మనం నేర్చుకోవాలి. విధేయత అంటే బలవంతంగా ఇవ్వడం కాదు గానీ, మనస్ఫూర్తిగా చేసేదాన్ని గూడా మనం ఏమంటాము అంటే విధేయత అంటాం. కనుక ఎవరో అడిగితే ఇవ్వడం కంటే కూడా మనకంటూ మన యొక్క హృదయ ఆలోచనలుంటాయి. ఆ హృదయ ఆలోచనలను బట్టి ఆత్మీయంగా మనం ఆలోచించినప్పుడు దేవుని యొక్క మనము వెళ్తున్నటువంటి మందిరానికి మనము సహకరించే వారంగా, మనం వెళ్తున్న మందిరానికి సంఘ కాపరికి సహకరించేటువంటి వారంగా మనము దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించిన వారమైతే మనము మనస్ఫూర్తిగా ఇస్తాము. బలవంతముతో కాక దీన్నే మనం ఏమంటామంటే విధేయత. దేవుని యొక్క మాటకు మనము విధేయత చూపించడము అనే విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, మరొక వాక్య భాగాన్ని గమనిద్దాం. ఆదికాండము 37వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే, అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. ఇక్కడ మనం చూస్తున్నాము, యోసేపు యొక్క సహోదరులు మందను మేపుకుంటూ వెళ్ళారు. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. అప్పుడతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతన్ని పంపాను. అతడు షెకెమునకు వచ్చెను. అతడు పొలములో ఇటు అటు తిరుగుతూ ఉండగా ఒక మనుష్యుడు అతనిని చూచి, నీవేమి వెదుకుచున్నావని అతన్ని అడిగాను. అందుకతడు, నేను నా సహోదరులను వెదుకుచున్నాను, వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపమని అడిగాను. అందుకు ఆ మనుష్యుడు, ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతానుకు వెళ్ళుదము రండని చెప్పుకొనుట వింటినని చెప్పాను. దోతానుకు. అప్పుడు యోసేపు
తన సహోదరుల కోసము వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను. ఇక్కడ గమనించినప్పుడు విధేయత చూపించినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. బాధపడకుండా తండ్రి చెప్పినప్పుడు బాధపడకుండా సహోదరులను వెదికే విషయంలో ముందుకు వెళ్ళినట్టుగా చూస్తున్నాం. లోక సంబంధంగా కూడా మనము మన తల్లిదండ్రులకు మనం విధేయత చూపించాలి. ఎందుకంటే మనల్ని వారు తల్లి గర్భంలో మోసి మనల్ని ఎంతగానో వారు ప్రేమించి అటు తండ్రి బాధ్యత తండ్రి చేస్తుంటాడు. అదేవిధంగా తల్లి గూడా తన యొక్క బాధ్యత ప్రకారం మనల్ని పెంచుంటారు. కనుక ఈ లోక సంబంధంగా గూడా మన తల్లిదండ్రులను మనము గౌరవించే వారంగా, వారి మాటకు మనము విధేయత చూపించే వారంగా ఉండాలి. ఇక్కడ గమనించినప్పుడు నీ సహోదరుల్ని వెదికి ఆ యొక్క మంద క్షేమం గురించి నాకు తెలియజేయమన్నప్పుడు, ఇతను వెళ్తూ ఉన్న సమయంలో అక్కడ మొట్టమొదట్లో చెప్పిన ప్రాంతము షెకెము అనే ప్రాంతంలో వారు మంద మేపుతున్నారని తెలుసు. అయితే ఆ ప్రాంతానికి వెళ్ళడానికి లోయలో నుంచి వెళ్ళాలి. హెబ్రోన్ లోయలో నుంచి వెళ్ళాలి. అది ఎంతో కష్టమైన విషయము అయినప్పటికి గూడా ఆ లోయలో నుంచి వెళ్ళి ఆ యొక్క అన్నదమ్ముల కొరకు, ఆ యొక్క మంద క్షేమం కొరకు వెళ్ళినప్పుడు అక్కడ వారు లేరు. వెంటనే మరొకరు ఎదురొచ్చినప్పుడు వారి ద్వారా సమాచారం అందుకొని మరో ప్రాంతంలో ఉన్నారు అని తెలిసినప్పుడు దోతాను కూడా మరి యోసేపు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏందంటే, విధేయత అంటే మనము బాధపడకుండా పనిచేయడం. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ రోజుల్లో మనం చూసినప్పుడు గూడా తల్లిదండ్రులు ఏదైనా పని జెప్పినప్పుడు వెంటనే కుమారుడు గావచ్చు, కుమార్తె గావచ్చు కొంత సణుక్కుంటూ ఆ పనిని ప్రారంభిస్తారు. కాబట్టి అది విధేయత కాదు. విధేయత అంటే మారు మాట చెప్పకుండా చేస్తాను అనేటువంటి మాట మన నోట్లో నుంచి రావాలి. ఎప్పుడైతే మనము వెంటనే చేస్తామో, నోవహు ఏ విధంగా అయితే తండ్రి మాటకు లోబడి సందేహం లేకుండా పనిచేశాడో, ఇక్కడ గూడా బలవంతము అనేది కాకుండా, బాధపడకుండా పనిచేసే వారంగా ఉండడమే విధేయత అనేది మనం నేర్చుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విధేయత గురించి మనం ధ్యానించుకున్నప్పుడు ఎన్నో రకాలైన విషయాలు మనం నేర్చుకోవాలి. మన జీవితంలో మనం ఏ విషయాల్లో మనం విధేయత చూపించలేకపోతున్నాం అనేది గూడా ఒకసారి మనము ఆలోచించాలి. ఈ యొక్క మనం గమనించినప్పుడు యోసేపు వెంటనే లోబడ్డాడు. లోబడ్డం మాత్రమే కాదు, అన్నదమ్ముల కొరకు చాలా ప్రయాసపడి బయలుదేరి వెళ్తున్నాడు. లోయలో బడి నడుస్తూ వెళ్తూ ఉన్నాడు. అక్కడ లేకపోయినప్పుడు దాని గురించి సమాచారం కనుక్కొని మరీ వెళ్ళాడు అంటే, ఎక్కడా గూడా అతనికి బాధ లేదు. ఆ బాధ లేకుండా అతనిలో ఏముందంటే ప్రేమ అనేది ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే మనలో ఆ ప్రేమ ఉంటుందో, ఆ ప్రేమను బట్టి మనము ఎప్పుడు గూడా బాధపడకుండా మనం లోబడతామో అనేది గూడా మనం గ్రహించాలి. చూడండి మరొక వాక్య భాగాన్ని మనము గమనిద్దాం. ఆదికాండంలో 22వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు 3వ వచనాన్ని చదువుకుందాం. 1వ వచనం చదువుకుందాము. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడాయన నీకు ఒక్కడైయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక్కదాని మీద దహనబలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంతకట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుని తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. ఇక్కడ మనము అబ్రహాముకు కుమారులు లేరు, సంతానం లేదు. దేవుడు చాలా పెద్ద వయసులో 100 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహాముకు ఇస్సాకునిచ్చాడు.
ఆయన చెప్పినటువంటి వాగ్దాన ప్రకారంగా వాగ్దాన పుత్రుడిగా ఇచ్చాడు. అయితే ఇస్సాకును మళ్ళీ తిరిగి దేవుడు నాకు బలి అర్పిస్తావా అని అడుగుతున్నాడు. ఇక్కడ దేవుడు అబ్రహామును పరిశోధించడానికి ప్రయత్నం చేశాడు. ఈ పరిశోధించేటువంటి ప్రయత్నంలో అబ్రహాము మరి దేవునికి లోబడ్డాడా లేదా అనే విషయాన్ని మనం గమనించినప్పుడు వెంటనే లోబడినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. రాత్రికాల సమయంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు తెల్లవారుజామునే అబ్రహాము లేచాడు, గాడిదకు గంత కట్టాడు, పనివారిలో ఇద్దరిని సిద్ధపరచుకున్నాడు, కుమారుని కూడా తీసుకున్నాడు. అదేవిధంగా దహన బలి కొరకు కట్టెలు కూడా ఆ సమయంలో వారికి సిద్ధముగా లేకపోతే వాటిని చీల్చి సిద్ధం చేసుకున్నాడు. బయలుదేరి వెళ్ళాడు. దేవుడు ఎక్కడైతే చెప్పాడో ఆ యొక్క చోటుకే మరి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని గమనించినప్పుడు అబ్రహాము ఎంత విశ్వాసమో, అబ్రహాములో ఎంత నమ్మకమో, అబ్రహాములో ఎంత విధేయతనున్నట్టుగా మనం గమనించాలి. వెనువెంటనే లోబడ్డాడు. ఆ యొక్క ఒక్కగానొక్క కుమారుడు పుట్టాడు గదా! ప్రేమించిన కుమారుడు గదా! మనం మరి ఆ విధంగా బలివ్వడానికి అబ్రహాముకి మరి ఎలా వచ్చింది అనే విషయాన్ని గమనిస్తే, అబ్రహాము విశ్వాసులకు తండ్రి, ఎంతో గొప్ప మనసు కలిగినవాడు. అందుకోసమే గమనించినప్పుడు అబ్రహాము ఏ విధంగా విధేయత చూపించాడంటే, వివాదములు లేకుండా వివాహం విధేయత చూపించాడు. వివాదము లేకుండా. వివాదము అనగా దేవునితో వాదించలా. ఎందుకివ్వాలి? నువ్వు నాకు కుమారునిచ్చావు గదా! నాకే నువ్వు వాగ్దానం చేశావు గదా! మరి ఆకాశంలో నక్షత్రాలాగా చేస్తానని జెప్పావు గదా! మరి నా ఒక్కగానొక్క కుమారునిచ్చి మళ్ళీ నువ్వు తీసుకుంటే, మరి నాకు ఎలా మళ్ళీ బిడ్డలు పుడతారు? ఇలా రకరకాల ప్రశ్నలు, వివాదానికి మరి అబ్రహాము వెళ్ళలేదు. దేవుని మాటను వెంటనే లోబడ్డాడు. కనుక ఎప్పుడైతే మనము వివాదము లేకుండా, ప్రశ్నలు వేయకుండా, కనుక ఇలాంటి మనము ఆ ప్రశ్నలు లేకుండా, అనుమానంతో కూడిన ప్రశ్నలు వేయకుండా మనము వివాదము లేకుండా చేస్తామో, అది గూడా గొప్ప విధేయత అనే విషయాన్ని గమనించాలి. కనుక వివాదము లేకుండా లోబడడమే విధేయత. అబ్రహాము ఆ విధంగా వివాదము చేయకుండానే దేవుని పట్ల, దేవుని మాట పట్ల లోబడ్డాడు. ఎలా లోబడ్డాడు అంటే అన్నీ గూడా వెంటనే సిద్ధపరచుకున్నాడు. దేవుని మాటకు లోబడ్డాడు గనుక ఇటువంటి విధేయత మనం కలిగి బ్రతకాలి. దేవుడు మన జీవితంలో మనకు కూడా కొన్ని శోధనలు సాతాను పెడుతున్నప్పుడు, అదేవిధంగా దేవుడు గూడా మనల్ని పరిశోధించడానికి ఆయన రకరకాల మనకు ఆ పరీక్షలు పెడుతున్నప్పుడు, మనము దేవునికి మాటకు మనము ఆ యొక్క పరీక్షలో మనము జయం పొందే వారంగా ఉండాలి. సాతాను పెట్టేటువంటి శోధనలు మనము జయించి మనం ముందుకు పోయేటువంటి వారంగా ఉండాలి. కాబట్టి వివాదం అనేది మనము లేకుండా మనము విధేయత చూపించాలనే విషయాన్ని ఇక్కడ మనము నేర్చుకుంటూ ఉన్నాం. అబ్రహాము తన జీవితంలో ఎలాంటి వివాదము అనేది దేవునితో జరగలేదు. దేవుని మాటకు వెంటనే లోబడ్డాడు. తన భార్యకు సహితం చెప్పకుండా బయలుదేరాడంటే ఎంత గొప్ప విశ్వాసము, ఎంత గొప్ప విధేయత అనే విషయాన్ని మనం గ్రహించాలి. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏ విధంగా విధేయత చూపిస్తున్నాము అనేది ఒకసారి మనము ఆలోచించుకోవాలి. ఇప్పటి వరకు మనము చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇంకా ఉన్నాయి. అయినప్పటికీ సమయాన్ని బట్టి ముగిస్తున్నాను. కనుక విధేయతలో మనకు చాలా రకాలుగా మనము విధేయత గురించి నేర్చుకున్నాం. ఆలస్యం లేకుండా వెంటనే లోబడ్డము ఒక విధేయత. సందేహం లేకుండా దేవుని మాటకు లోబడ్డము విధేయత. అదేవిధంగా బలవంతము చేయకుండా మనస్ఫూర్తిగా ఇవ్వడం అనేది విధేయత. బాధపడకుండా మనము పనిచేయడం అనేది విధేయత. అదేవిధంగా వివాదాలకి మనము పోకుండా, వివాదములు చేయకుండా, వాదనలు చేయకుండా దేవుని మాటకు లోబడ్డము విధేయత. కనుక
ఇంకా మనము విధేయతలున్నాయి. ఇలా మనము ఇన్ని రకాల మనము నేర్చుకోవాలి విధేయత చూపించడం అంటే. కాబట్టి మనము ఇవన్నీ గూడా పాటిస్తున్నామా? దేవుని పట్ల విధేయత చూపిస్తున్నామా? అనేది మనం ఒకసారి ఈ వాక్య భాగాన్ని వినిన తర్వాత మనం ప్రశ్న వేసుకోవాలి. కనుక అటువంటి విధేయత మనం కలిగి జీవించినట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, మన జీవితము ఎంతో కాలం ఉండదండి. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆయుష్ రాసి ఉంటాడు. అయితే అందరికి కలిసి ఒక వాక్యాన్ని ఆయన రాస్తున్నాడు. నరుని ఆయుష్షు 70 సంవత్సరములు అనిచ్చినాడు. అధిక బలమున్న యెడల 80 సంవత్సరములు అని దేవుడు వాక్యం మనకు సెలవిస్తా ఉంది. ఈ ఆయుష్‌ను బట్టి మనము అంతవరకు చేరుకుంటామో లేదో తెలీదు కానీ, దేవుడు ఇష్టమైతే ముందుగా పిలుచుకుంటాడు. అయితే మనము ఈ జీవితము ప్రయాణంలో మనకున్నటువంటి ఈ కొంత సమయంలో, ఎందుకంటే మనము పరదేశంలే కాబట్టి, మనం ఇక్కడి నుంచి మనం మరొక ప్రాంతానికి వెళ్ళాలి. అదే మనకు నిత్య జీవము, అదే మనకు పరలోకము. ఆ ప్రాంతానికి వెళ్ళేలోపు నువ్వు దేవుని మాటకు ఎంతవరకు విధేయత చూపించావు అనే విషయాన్ని ఒకసారి ఆలోచించాలి. ఒకవేళ నువ్వు విధేయత చూపిస్తూ జీవిస్తున్నట్లయితే దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటికి కూడా నువ్వు విధేయత చూపించకుండా మనం చెప్పుకున్న అంశాల గురించి ఒకసారి ఆలోచించినప్పుడు నీలో అటువంటి విధేయత లేదు అని నీకు అనిపిస్తే ఇప్పుడన్నా దేవుని వైపు తిరిగి విధేయత కలిగి జీవించేటువంటి వారిగా ఉండాలని, దేవుడు ఈ కొద్ది మాటలు మనందరి హృదయాల్లో భద్రపరిచి దీవించాలని మనవి చేస్తూ ఈ యొక్క వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థాంక్ యూ బ్రదర్. దేవునికి స్తోత్రం.